ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. ఎందరో ఆత్మీయ అతిథుల్ని మీకు పరిచయం చేస్తూ సరదాగా సాగిపోయే ఉదయరాగం కార్యక్రమం ఈ రోజు మరింత అందంగా ముస్తాబై మేము ముందుకొచ్చింది. మరి ఈనాటి మన ఉదయరాగాన్ని స్టార్ట్ చేసి మన ఆత్మీయ అతిథిని పరిచయం చేసుకుందాం. తిథి వార నక్షత్ర వివరాలు తెలిపే శుభయోగంతో ఈనాటి మన ఉదయరాగం కార్యక్రమానికి శుభారంభం చేద్దాం. ప్రజా ఉద్యమాలతో పెనవేసిన జీవితం, పీడిత ప్రజల కోసం జైళ్లు లాఠీలకు బెదరకుండా పోరాడిన చరిత్ర, నిజాయితీ క్రమశిక్షణతో గత 20 ఏళ్ల నుంచి పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్న సిపిఎం పార్టీ నేత కొత్తపల్లి లోకనాథం. కృష్ణా కళాశాల నుంచి ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన లోకనాథం ఎస్ఎఫ్ఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1989లో సిపిఎం పార్టీలో చేరి పూర్తికాలం కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి జిల్లా కార్యవర్గ సభ్యుడి స్థాయికి ఎదిగారు. మున్సిపల్ ఎన్నికల్లో అలాగే పాయకరావుపేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం 28 రోజుల పాటు 720 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం కావడం ఆయన నైజం. ఎన్నో సమస్యలపై రాజీ లేని పోరాటాన్ని చేశారు. భూ పోరాటం, శాసన ఉల్లంఘన, గుర్రంపాలెం దళిత సమస్యలపై పోరాడి 42 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. దళిత ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సిపిఎం నేత కొత్తపల్లి లోకనాథం ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. నమస్కారం అండి లోకనాథం గారు. లోకనాథం గారు, మీరు మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగిందని అడగబోయే ముందు అసలు సిపిఎం పార్టీలోకే రావాలి, ఎన్నో పార్టీలు ఉన్నాయి రాజకీయ పరంగా, సిపిఎంలోకే ఎందుకు రావాలని మీకు ఎందుకు అనిపించింది? మొట్టమొదటి నేను చదువుకునే రోజుల్లో 1980లో కృష్ణా కాలేజీలో ఉండేవాడిని. కృష్ణా కాలేజీలో అనేక స్థానిక సమస్యల మీద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించేది. మేము ఆ ఉద్యమాలు చూసి బ్రహ్మాండంగా అంటే విద్యార్థుల కోసం సామాజిక స్పృహతో జరుగుతున్న విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది ఎస్ఎఫ్ఐ అనేది. ఎందుకంటే ఆ రోజు సేవ్ అకాడమిక్ ఇయర్ అనే పేరుతో అంటే ఏప్రిల్ మార్చిలో జరగాల్సిన పరీక్షలు జూన్ జూలైలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఎస్ఎఫ్ఐ సేవ్ అకాడమిక్ ఇయర్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించింది. అదే కాకుండా డెంటల్ అట్లాగే మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ రోజు ప్రైవేటైజేషన్కి జనార్దన్ రెడ్డి గారు పూనుకున్నారు. దాని మీద కూడా ఎస్ఎఫ్ఐకి ఒక కీలకమైన పాత్ర నిర్వహించింది. ఇవన్నీ చూసినప్పుడు క్రమశిక్షణ కలిగిన సంఘం ఏదైనా ఉందంటే విద్యార్థి సంఘం అది ఎస్ఎఫ్ఐ అనేది. ఆ తర్వాత క్రమంలో సామాజిక స్పృహ పెరిగిన తర్వాత, దేశంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకున్న తర్వాత, రాజకీయాల్లో స్పష్టంగా ఏదైనా ఒక మాట మీద క్రమశిక్షణగా నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే సిపిఎం పార్టీ అనేది జీవితంలో అర్థమైంది. అర్థం అవడమే కాదు, ఏదైతే వాళ్ళు చెప్తారో అదే ఆచరించే పరిస్థితి ఉంటుంది. చెప్పేది ఒకటి చేసేది అనే పద్ధతి లేని పరిస్థితి ఉంది. ఒక మోడల్ రోల్గా ఉండే లీడర్లుగా ఉన్నారు. ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య దగ్గర నుండి కానీ ఈరోజు బివి రాఘుల వరకు కానీ, లేదనుకుంటే ఈ జిల్లాలో ఉండే అనేక మంది సిపిఎం పార్టీ లీడర్లతో సాన్నిధ్యం ఆ రకంగా ఏర్పడింది. చూసిన తర్వాత ఇలా మోడల్ రోల్గా ఉండాలి, ప్రజల కోసం బతకాలి, ప్రజల కోసం ఏదైనా త్యాగం చేయాలనే ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ వైపు వెళ్ళటం అనేది జరిగింది. ఓకే, మరి సిపిఎం పార్టీలో ఉన్న విలువలు నచ్చి వచ్చానంటున్నారు. మీరు స్వతహాగా మీకు రావాలనిపించిందా, లేకపోతే మీ కుటుంబ నేపథ్యం ఏమైనా రాజకీయ రంగంతో ముడిపడి ఉందా? మా కుటుంబ నేపథ్యం ఏది రాజకీయాలతో ముడిపడలేదు. మాది సాధారణ కుటుంబం. ఆ రోజు పూటకి వెళ్తే కష్టపడితే బ్రతికే కుటుంబం. నన్ను బాగా చదివించాలనే ఉద్దేశంతో విశాఖపట్నం పంపించారు. బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగం చేయాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత సామాజిక స్పృహ ఉద్యమాలు ఇవన్నీ నాకు ఆ పార్టీ వైపు వెళ్ళింది. పార్టీలోకి వచ్చిన తర్వాత కొంతమందిని చూసి నేను ఉత్తేజం పొందిన సందర్భంలో ఈరోజు సిహెచ్ నరసింహరావు గారు కానీ, ఎంవిఎస్ శర్మ ఎమ్మెల్సీ సంబంధించిన కానీ వీళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు చేస్తున్న త్యాగం మనం ఎందుకు చేయకూడదు? మన కుటుంబానికి లేకపోవచ్చు, కానీ చాలామంది నాలాంటి కుటుంబాలు చాలామంది పేదలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ తరఫున పోట్లాడే పార్టీ ఏమైనా ఉంటే సిపిఎం పార్టీ. కాబట్టి అటువైపు వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే రావటం జరిగింది తప్ప మా కుటుంబ నేపథ్యం సాధారణమైన కుటుంబం. వాళ్ళకి రాజకీయాలు అంటే పాపం తెలియదు, నిరక్షరాస్యులు. నా కుటుంబం సంబంధించి మా అమ్మ నాన్నలు ఇద్దరు నిరక్షరాస్యులే. కాబట్టి రాజకీయ నేపథ్యం అంటూ ఏమీ లేదు. ఓకే, మీ స్వతహాగానే రాజకీయాల్లోకి రావాలని మీకు అనిపించింది. సార్, మరి సిపిఎం పార్టీలోకి ఏ విలువలు నచ్చి వచ్చారో, అంటే మీరు సమాజానికి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మీరు సిపిఎం పార్టీలోకి వచ్చారు. మరి మిగతావి చూసుకుంటే ప్రజల్ని ప్రలోభ పెట్టడం కానీ, లేదంటే కొన్ని కార్పొరేట్ పార్టీ లాగా అనిపిస్తుంటాయి. ఒక సిపిఎం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది.
మరి మీరు ఇంకా సిపిఎం పార్టీలోనే కొనసాగడానికి గల కారణాలు ఈ విలువలు ఇవేనంటారా? ఖచ్చితంగా. ఓకే. ఈరోజు భారతదేశంలో 199 మంది ఉన్నారు. మహిళలు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, అనేక మంది అట్టడుగు ప్రజానేకం ఉన్నారు, యువకులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేసేది వేరు, ఆచరణలు చేసేది వేరు. ఈరోజు ఏమని చెప్తున్నారు, సమాజంలో సగభాగం మహిళ ఉందని. మహిళలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన సమస్యల మీద మాట్లాడిన సందర్భాలు లేదు. చట్టాల గురించి మాట్లాడితే ఆ చట్టాన్ని తూట్లు పొడిచే వ్యవహారంగానే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి సమస్త ప్రజానీకం యొక్క సమస్యలు పరిష్కరించే స్థితి ఏదైనా ఉందంటే సిపిఎం పార్టీ దగ్గర మాత్రం ఉంది. అయితే సిపిఎం పార్టీ విధానాలు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చింది, అలాగే వెబ్సైట్లు వచ్చాయి, అట్లాగే రకరకాలైన ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ఇవన్నీ డామినేట్ చేసేస్తున్నాయి. అసలు విషయాలు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఈరోజు మరుగుపడే పరిస్థితి ఉంది. ఈరోజు పార్టీలు కూడా ఇచ్చే ఏవైతే వాగ్దానాలు ఇస్తున్నాయో దానికి భిన్నంగా ఉన్నాయి. ఈరోజు చిన్న ఉదాహరణ చూద్దాం. ధరలు తగ్గిస్తాం, అత్యాధిన్యాయంగా మంచి రోజులు వస్తాయి, బ్రహ్మాండంగా పరిపాలన వస్తుంది. ఒక ఏడాది తర్వాత బీజేపీ పరిస్థితి అవినీతికి వ్యతిరేకంగా పోట్లాడుతుంది. ఇప్పుడు అవినీతితో కొట్టుమిట్టాడుతున్న పార్టీలు ఏమైనా ఉంటే అదే పార్టీ ఉంది. మార్క్సిస్ట్ పార్టీ బెంగాల్లో దాదాపు 37 ఏళ్ళ పాటు ఉంది. ఏ మినిస్టర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఫలానా ఎమ్మెల్యే డబ్బులు తిన్నాడని మా పార్టీకి ఏం లేదు. అవినీతికి వ్యతిరేకంగా ఉండే పార్టీ ఏమైనా ఉంటే సిపిఎం పార్టీగానే ఉందని మేము చెప్పదలుచుకున్నాం. మొన్నటి వరకు అగ్గి లాంటి వాడు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అగ్గేమైపోయింది, ఇప్పుడు బుగ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే నోటికి ఓటు వ్యవహారం ఇవన్నీ వచ్చేసాయి. కానీ మార్క్సిస్ట్ పార్టీ బెంగాల్లో అలాగే జరగలేదు, కేరళలో అలా జరగలేదు, అట్లాగే త్రిపురలో అలాగే జరిగిన పరిస్థితి లేదు. చివరికి మీ అందరికీ తెలిసే ఉంటుంది, సిపిఎం పార్టీ ముఖ్యమంత్రిగా త్రిపుర ముఖ్యమంత్రి ఉండడమే కాదు, ఒక మోడల్ రోల్గా ఉంటుందనేది స్వయాన ఈ రోజున ప్రధానమంత్రి గారు మోడీ గారే ప్రశంసించాల్సిన దుస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏంటి? ప్రజలకు ఏదైతే చెప్తారో, వాగ్దానాలు చెప్తారో ఆ వాగ్దానాలు అమలు చేసే పద్ధతులు ఉంటారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఉండే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పారు ఇందాక విలువలతో కూడిన రాజకీయాల్లోకి రావాలంటే అది ఒక సిపిఎం పార్టీ ద్వారానే అవుతుందని. మరి అలాగే మీరు చెప్పారు, మాలో ఉన్న అభిప్రాయాలు కానీ లేదంటే మేము పెట్టుకున్న మా విజన్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. మరి ఇంటర్నెట్ కానీ టెక్నాలజీ కానీ ఇంత డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో మీరెందుకు ఆదర్శగా అడుగులు వేయలేకపోతున్నారు? ఖచ్చితంగా మొన్న అఖిల భారత మహాసభలో ఆలోచించాం సోషల్ మీడియాని ఇవన్నిటిని డెవలప్ చేయాలని. ఎందుకంటే సోషల్ మీడియా సామాజిక స్పృహని తెప్పించే పద్ధతిలో ఉండాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేసే పద్ధతిలో ఉండాలి. మనందరూ తెలుసు, నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఉవ్వెత్తున ఢిల్లీలో ప్రజలందరూ పోరాటం చేశారు. దానికి సోషల్ మీడియా చాలా ప్రముఖమైన పాత్ర నిర్వహించింది, మీడియా ప్రముఖమైన పాత్ర నిర్వహించింది. అందుగురించి మేము కూడా సోషల్ మీడియాని ఎట్లాగ ఉపయోగించుకోలేము, అలాగే ప్రజల సమస్యలను ఎలాగా ఫేస్బుక్లో దీనిలో పెట్టాలి అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఆ రకమైన అడుగులు వేయటం అనేది జరుగుతుంది. నిన్ననే మేము వెబ్సైట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేశాము. ఆ రకమైన ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. మరి కొత్తపల్లి లోకనాథన్ గారు చెప్తున్న రాజకీయ విశేషాలని మరిన్ని తెలుసుకోబోయే ముందు ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీ 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 లలిత త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవతి అప్పలరాజు శర్మ గారు అందించే అనుగ్రహ ఫలాలు మీకోసం. ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందుల వలన మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వెనక్కి వెళ్తాయి. ఆకస్మిక ప్రయాణాల వల్ల మీ యొక్క పనులన్నీ కూడా ఆగిపోతాయి. ఇంట బయట సమస్యలు మిమ్మల్ని బాగా కలవరపెడతాయి. మీ యొక్క కుటుంబ అనారోగ్య పరిస్థితులు మీకు కూడా అనారోగ్యం చేసే పరిస్థితి ఉంటుంది. మీ పనులన్నీ కూడా మందగించి వ్యాపారస్తులకు మీరు ఆశించిన లాభాలు రావు సరిగదా. మీరు చేసే వ్యాపారాలు కూడా సక్రమంగా నడవని పరిస్థితి ఈరోజు మీకు ఏర్పడుతుంది. మీరు అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మీకుంది. వృషభ రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి.
ఉద్యోగస్తులకు చేసే ప్రయత్నాలు ఉద్యోగాల దగ్గరగా తీసుకుని వెళ్తాయి. మీ యొక్క స్నేహితుల తాలూకా రెఫరెన్స్ వల్ల మీరు ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి మీకు ఉంది. సంఘంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. విలువైన సమాచారాలు మీకు సకాలానికి సమయానికి అందడం వల్ల మీరు వాటిని అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు. మీ యొక్క ఆప్తుల సలహాలు మీరు పాటించి ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులకు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజంతా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారు ఈరోజు చేసే వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ వ్యాపార సాంఘిక విషయాల్లో విజయాలు సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలు ఎప్పటి నుంచో పరిష్కారం కానివి పరిష్కారానికి వస్తాయి. శుభవార్తలు వింటారు. వాహన యోగాలు, నూతన వస్తు యోగాలు కూడా మీకు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఆలయ దర్శన భాగ్యం, దేవాలయ సందర్శన భాగ్యం, భగవద్ ఆరాధన, గురు కృప మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు చేయి పనులందు కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్న మీ యొక్క తెలివితేటలలో వాటిని సానుకూలంగా అధిగమించగలుగుతారు. వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు చేయు పనులన్నీ కూడా అధిక శ్రమతో కూడుకుని ఆలస్యంగా చేయగలుగుతారు. అయినప్పటికీ ఆ పనుల్లో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. అనారోగ్యం మిమ్మల్ని బాగా కలవరపెడుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో ధ్యానం ద్వారా, యోగా ద్వారా మీరు కొంచెం మనశ్శాంతిని పొందుతారు. వ్యాపారస్తులకు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ చికాకులు కలుగుతాయి. అయినప్పటికీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాల్లో మీరు చేసేటువంటి మార్పులు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈరోజు చేసేటువంటి వ్యవహారాలు, పనులు ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ఆ పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మీకున్న బాధ్యతలు మిమ్మల్ని బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండగా ఆందోళనకరంగా ఈరోజు సాగుతుంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారాల్లో ఆశించిన లాభాలు మీకు ఈరోజు కలగకపోవచ్చు. మీ యొక్క పరిస్థితులు మిమ్మల్ని బాగా ఒత్తిడికి గురి చేసి మానసిక ప్రశాంతతని కోల్పోయేలా చేస్తాయి. కన్యారాశి వారు ఈరోజు గృహ నిర్మాణ పనులు చేస్తారు. మీ యొక్క పాత గృహాలను రిపేర్ చేసే పనులు కానీ, కొత్త గృహాలు కొనే పరిస్థితులు కానీ, ఆ ప్రయత్నాలు స్థిరాస్తి వ్యవహారాల్లో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు లాభాలని కలిగిస్తాయి. వ్యాపారాల్లో మీకు అనుకున్న స్థాయిలో లాభాలను సంపాదించగలిగే పరిస్థితి ఈరోజు ఉంది. ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మానసిక ఉల్లాసం వల్ల ఈరోజు మీ పనులన్నీ మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తులారాశి వారు ఈరోజు చాలా విలువైన సమాచారాన్ని అందుకుంటారు. ఆ సమాచారం మీరు చేసేటువంటి కార్యాల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు విందులు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యాల్లో విజయాలు సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలన్నీ కూడా ఒక పరిష్కారానికి వచ్చి మీకు అనుకున్న ఫలితాలు ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు చేయి పనులన్నీ కూడా ఈరోజు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మీకు నిరాశను కలిగిస్తాయి. ధన విషయంలో మీరు బాగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందగా మీరు చెల్లించాల్సినటువంటి సమయానికి ధనం చెల్లించలేకపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది. మీ కిందవారు మీదవారు కూడా మీ మీదే పని భారాన్ని అత్యధికంగా మోపుతారు. దానివల్ల మీకు ఈరోజు చాలా మనశ్శాంతిని కోల్పోయి విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా మెలగాల్సిన పరిస్థితి. ధనస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాలు మీ యొక్క
మాట పట్టింపుల ద్వారా, మీ యొక్క మానసిక సంఘర్షణ ద్వారా, ఈగో ద్వారా బాగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా ఇబ్బందిగా సాగుతాయి. ఒడిదుడుకులతో ఈరోజు మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు, వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు, మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో విపరీతమైనటువంటి ఒత్తిడి వల్ల మీరు చేసే పనులు సక్రమంగా చేయలేకపోయే పరిస్థితి ఈరోజు ఉంది. ఆందోళన కలిగిస్తుంటుంది. కుటుంబ సభ్యుల మాటల్ని గౌరవించి తద్వారా ఆ ప్రకారంగా నడుచుకుంటే ఈరోజు మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. వారు చేసేటువంటి ప్రయత్నాలు, వాళ్ళని అనుగమించేటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు. అవి మీకు వ్యాపారపరంగా కొంచెం ఆర్థిక లాభాన్ని, కొత్త కొత్త అవకాశాలని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్లు అవి కూడా మీరు దక్కించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఉత్సాహంగా మీ యొక్క పనులన్నీ కూడా సాగుతాయి. ఉద్యోగస్తులకు కూడా మీరు ప్రమోషన్లు అవి పొందే పరిస్థితి ఉంది. కుటుంబ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. ధన విషయంలో సమయానికి జాగ్రత్తగా కూడా మీరు సమయస్ఫూర్తితో మెలగాల్సిన పరిస్థితి ఉంది. కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు చేసేటువంటి పనులు వాయిదాలు పడుతూ ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలోని వ్యక్తులు మిమ్మల్ని బాగా చికాకు పెడతారు. మీ యొక్క పిల్లల ఆరోగ్య పరిస్థితి మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ మనస్సు లగ్నం చేయలేకపోతారు. కాబట్టి ఈరోజు ఆర్థికమైన పరమైనటువంటి ఇబ్బందులు లేకపోయినా మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా మెలగాలి. మీనరాశి వారు ఈరోజు విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ యొక్క పూర్వకాల మిత్రులను, మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. మీ యొక్క ప్రతిభా పాఠవాలన్నీ కూడా అందరూ గుర్తిస్తారు. ఆస్తి వ్యవహారాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక తగువులు, వ్యవహారాలు, కుటుంబ తగువులు అన్నీ కూడా సక్రమంగా ఒక దాటిలోకి వచ్చి మీకు ఆస్తి లాభాలని కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అవి కూడా కలుగుతాయి. మీరు మీ యొక్క వ్యాపారాలు అనుకున్న స్థాయిలో సక్రమంగా సాగి ఈరోజు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభమస్తు. ఓకే, 25 ఏళ్ల మీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక విద్యార్థి నాయకుడిగా మీ రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ఈరోజు సిపిఎం పార్టీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మీకు అప్పుడు రాజకీయ విద్యార్థుల సంఘాలకి మారుతున్న కాలం పాటు విలువలు, రాజకీయ పద్ధతులు అన్నీ మారిపోయి మరి ఈనాటి విద్యార్థి సంఘాలకి గల మధ్యన పొంతనేమైనా అనిపిస్తుందా మీకు? చాలా మార్పులు వచ్చేసాయి. ఆ రోజు విద్యా సంఘం అంటే చాలా గౌరవభావంతో ఉండేది. ఇప్పుడు గౌరవభావంతో లేదని కాదు. అయితే ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చాయి విద్యారంగంలో. మేము చదువుకునే రోజుల్లో ప్రైవేట్ కాలేజీలు లేవు. ఈ రోజు వచ్చేసరికి చైనా విద్య వచ్చేసింది. చైతన్య నారాయణ విద్యలు వచ్చేసాయి. మేము చదువుకునే రోజుల్లో ప్రైవేట్ కాలేజీలు లేని పరిస్థితి. ఈరోజు ప్రైవేట్ కాలేజీలు విస్తారంగా డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ అన్ని రకాలుగా వచ్చేసాయి. ఎవరైతే ప్రతిభావంతమైన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ క్రీమ్ అంతా అటువైపు వెళ్ళే పరిస్థితి ఉంది. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరూ అటువైపు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి కొంత తేడా ఉంది. సమస్యలు స్పందించే దగ్గర వచ్చేసరికి గతానికి ఇప్పటికీ కొంత తేడా స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఇదే ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి డామినేట్ చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ చదివితే బాగుండేదనే పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చేసరికి చార్టెడ్ అకౌంట్స్ వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇంకొక కొత్త కోర్సులకు వెళ్తే బాగుంటుంది అనే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి మార్పులు అనేవి అనివార్యం. ఆ మార్పులు రావాలి. ఆ మార్పులు సమాజానికి ఉపయోగపడే పద్ధతులు ఉండాలనేది. ఇప్పుడు విద్యలో కూడా మనం చూసుకున్నప్పుడు సామాజిక స్పృహ కలిగిన విద్య ఉన్నట్లే. పుట్టినప్పుడే నువ్వు డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు అనేది ఉండే పరిస్థితి. ఆ డాక్టర్, ఇంజనీరింగ్ కూడా లక్షల కొద్ది డబ్బులు పెట్టి చదువుకునేసరికి మా తల్లిదండ్రులు ఖర్చు పెట్టారు కాబట్టి మా తల్లిదండ్రులకు బాగా చూద్దామనే పరిస్థితి వచ్చేసింది. తల్లిదండ్రులకి చూడడం అనే కాదు, అమెరికాలోకి వెళ్ళిన తర్వాత అసలు తల్లిదండ్రులకి పిల్లల బిడ్డకి మధ్యన కూడా సంబంధాలు లేని పరిస్థితి వచ్చేస్తుంది. చివరికి చనిపోతే రావటానికన్నా పైనుండే ఫోన్ చేసేసి దహన సంస్కారాలు చేసే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇవన్నిటికి సంబంధించి మోరల్
వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ తగ్గిపోయే పరిస్థితుంది. ఈరోజు విద్య వ్యాపారం అయిపోయింది, మానవ సంబంధాల వ్యాపారం అయిపోయాయి. సమాజంలో మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే పరిస్థితి ఉండేది. ఒకప్పుడు చూసుకునేసరికి కుటుంబంతో ఒక దగ్గరికి కలుసుకోవాలి, కుటుంబంతో ఉండాలనే పరిస్థితి నుండి ఈరోజు స్వార్థపూరితమైన పరిస్థితి ఉంది. అది పుట్టినప్పటి నుండి సమాజమే కొన్ని భావాలు నేర్పించే పరిస్థితి ఉంది. అది ఎప్పటికైనా మారుతుంది అనేది మా విశ్వాసం. ఓకే, మరి రాజకీయం అనే కాదండి, ఏ రంగంలో అయినా చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తే ఆనందం వేరుగా ఉంటుంది. మరి ఎంత కష్టపడుతున్నారు, ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్తున్నారు, ప్రజల తరఫున ప్రతి పోరాటాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. మరి ఇలాంటి మీకు ప్రజల నుంచి మీకు ఎందుకు మద్దతు రావడం లేదు? మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో దానికి ప్రజల నుంచి ఎందుకు గుర్తింపు రావట్లేదు? అంటే అలా రాలేనప్పుడు ఏమైనా బాధగా ఉంటుందా? మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మాకు పోరాటాల్లో మద్దతు ఉంటుంది, అట్లాగే రకరకాలైన సమస్యల మీద మేలుతున్న మద్దతు ఉంటుంది. మద్దతు లేనిది ఏంటంటే ఓట్ల దగ్గర మద్దతు ఉండట్లే. ఎందుకంటే ఒకప్పుడు ఓట్లు దీనికి సంబంధించి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ప్రజలు వేసుకునే వాళ్ళు. ఈరోజు వచ్చేసరికి ఓట్లు డబ్బు, మందు, మొక్క ఇవన్నీ ప్రలోభాలు వచ్చేసాయి. ఈ ప్రలోభాలకి తాత్కాలికంగా అటు ఇటు వెళ్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడుకి అందరూ ఓట్లు వేశారు, బాగుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు ఈ రాష్ట్రం అనుకున్నారు. ఇప్పుడు మీ ప్రజల్లోకి వెళ్తుంటే అన్యాయం చేసేసాడు మమ్మల్ని, రేషన్ కార్డులు తీసేశాడు, పెన్షన్లు తీసేశాడు, ధరలు పెంచేస్తా ఉన్నాడు. గతంలో 30 ఏళ్ళ క్రితం డిఫారం పట్టాలు ఇచ్చినవన్నీ తీసేసుకునే పరిస్థితి ఉంది. ఆ రకంగా అభివృద్ధి చేస్తానన్న పెద్ద మనిషి ఈరోజు అభివృద్ధికి తిలోదకలు ఇచ్చే పరిస్థితి ఉంది. అలాగే స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనాలు ఇస్తాం, మేము అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్ ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏదో రకంగా తీసేద్దాం, మా కార్యకర్తలను అందులో పెట్టేద్దాం అనే పరిస్థితులు ఉంది. కాబట్టి అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు స్వీయ అనుభవం నుండి తెలుసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదనేది. అంతకుముందు మనకు తెలుసు చాలా సందర్భాలు. అయితే సమస్య ఏంటంటే ఒక పార్టీని ఇప్పుడు తెలుగుదేశం మీద వచ్చిన అసంతృప్తి కాంగ్రెస్ మీద వెళ్తుంది, కాంగ్రెస్ అసంతృప్తి తెలుగుదేశంకి వస్తూ ఉంది. ఆ రకంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అది జరగటం వల్ల అంటే ఒక ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు వెళ్ళలేకపోతున్నాయి. అందు గురించి మేము కూడా ఆలోచిస్తుంది అంటే మేము ఏదైతే స్వతంత్ర బలం పెంచుకోవాలో, ప్రజలు గుర్తించేటట్టు ఉండాలో, మిగతా వామపక్ష పార్టీలందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలి. ఆ రకంగా సొంత బలాన్ని పెంచుకోవాలి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మాకు ప్రజల మద్దతు ఉందని చెప్పారు. మరి అలాగే అలాంటి ప్రజల మద్దతు అధికార ప్రతిపక్షాల మీద ఉన్న వ్యతిరేక భావం మీకు ఓటు బ్యాంక్గా మార్చుకునే అవకాశం కోసం మీరు చేస్తున్న కృషి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అవినీతి గురించి మాట్లాడారు బీజేపీ వాళ్ళు. సంవత్సరం వచ్చిన తర్వాత సుష్మా స్వరాజ్ దగ్గర నుండి అందరూ అవినీతితో కొట్టుమిట్టాడే పరిస్థితి ఉంది. దాని గురించి మాట్లాడలేని స్థితి ప్రధానమంత్రికి ఉంది. దాని గురించి రేపు 20వ తేదీన అవినీతి వ్యతిరేకంగా అన్నాజరే గారు కూడా ఒకప్పుడు ఆయన భ్రమలు పడ్డారు. ఏం భ్రమలు పడ్డారంటే బీజేపీ వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా ఉంటారేమో అనేది. వచ్చింది అధికారంలో వచ్చిన తర్వాత అర్థమైపోయింది. నేను చెప్పదలుచుకున్న సంవత్సర కాలంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు మేము 37 ఏళ్ళ పాటు బెంగాల్ ఉన్నప్పుడు జ్యోతిబాస్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ప్రధానమంత్రి పదవి నువ్వు ప్రధానమంత్రి పదవిలో కూర్చొని పలికింది. కానీ ఆ సందర్భంలో కూడా మేము తృణప్రాయంగా పక్కన పెట్టాం. పదవులు అనేవి ప్రజలకు ఉపయోగపడాలి. 199 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే పద్ధతిలో చట్టాలు చేయాలి. ఆ రకంగా ఉండాలనేది మా అభిప్రాయం. అంతే తప్ప ఇదేదో ఓట్లు, సీట్లు, రాజకీయాలు చుట్టే ఉండేదే కాదు. ప్రజాబలంతో రావాలి తప్ప మామూలుగా వచ్చేదానికి అవకాశం లేదు. అయితే అది వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు తిరుపతిలో మేము దాదాపు కంటిన్యూగా 5 సార్లు మేము గెలిచాం. ఎందుకు గెలిచామంటే అక్కడ ఏవైతే స్వయం పాలిత ప్రాంతాలు ఉన్నాయో, గిరిజనులు ఉన్నారో, పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం పనిచేస్తున్న పార్టీగా గుర్తింపు ఉంది. అట్లాగే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మోడల్ రోల్గా ఉన్నారు. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు సీరియస్గానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న ప్రచారాలు, వ్యవహారాలు వచ్చేసరికి మాలాంటి తట్టుకోవడం కొద్దిగా కష్టంగా ఉంది. ఓకే, మరి 25 సంవత్సరాల మీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నుంచి సిపిఎంలోనే కొనసాగింది. మరి ఇక మీదట అంటే ఒక ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ, మీ మాటలు కూడా చూస్తే విలువలతో కూడిన ఏ పార్టీ లేదు, సిపిఎంకి ప్రత్యామ్నాయం ఏమీ లేదని మీరు చెప్తున్నారు. అంటే ఇక ముందు కూడా మీరు సిపిఎంలో కొనసాగుతారు అనడానికి ఇవి కూడా సంకేతాలు? ఖచ్చితంగాను. ఎందుకంటే మామూలుగా ఈరోజు జాతీయ పార్టీలు చూస్తున్నాం. ఒక అధ్యక్షుడు కావాలన్నా, ఒక సెక్రటరీ కావాలన్నా ఎవడు ఖర్చు పెడతాడు, ఎవడు కోటేశ్వరుడు ఉన్నాడు వాడికి కట్టబెట్టే పరిస్థితుంది. మా పార్టీలో నాకు తెలిసి నా జీవితంలో నేను కృష్ణా కాలేజీలో మామూలు సాధారణమైన కార్యకర్తని. ఈరోజు వచ్చేసరికి ఒక జిల్లా కార్యదర్శి అని. మిగతా పార్టీలు ఈ గుర్తింపు ఇస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం
ఎన్నికలు జరుగుతున్నాయంటే దాదాపు 10 రోజులు, నెల రోజులు లాబింగ్ చేసి, ఎమ్మెల్యేలకు లాబింగ్ చేసి, ఎంపీలకు లాబింగ్ చేసి, ఈ 5 ఏళ్ళలో వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు లేదనే పద్ధతిలో పదవులు ఇస్తారు. మార్క్సిస్ట్ పార్టీలో ఎవరైతే ప్రజల కోసం పోట్లాడతారో, ఎవరి కోసం విలువ కోసం ఉంటారో, ఎవరైతే క్రమశిక్షణ కలిగి ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా నాకు నేనే ఆశ్చర్యపోతాను. నేను పార్టీ జిల్లా కార్యదర్శి అయ్యాను అనేది కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించిన దానిలో విలువలతో కూడుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. విలువలు లేనప్పుడు ఎప్పుడైనా బొర చెడిపోతుంది, నాలుగు బొర చెడిపోతే ఎప్పుడైనా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఈ పార్టీలో కొనసాగాల్సిందే. పార్టీలో ఖచ్చితంగా కొనసాగుతాం. మరి ఈనాటి మన ఉదయరాగం కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయరాగం. ప్రకృతి అందించిన అద్భుతాల్లో ఆయుర్వేదం ఒకటి. మరి ఈనాటి కాలంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. మరి అలాంటి ఆయుర్వేద చిట్కాల్ని మీకు పరిచయం చేస్తున్నాం ఈరోజు. మరి ఈనాటి ఆయుర్వేదంలో మనం తెలుసుకోబోయే చిట్కా, ఇరవై నుండి 10 మిల్లీలీటర్ల ధనియాల కషాయం సరిపడినంత పంచదార కలిపి సేవించున్న అతిదాహం హరించును. మరి ఒక రాజకీయ నాయకుడికి చూసుకుంటే ఎంతో కొంత టైం ఉంటుంది. అలా మరి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి, ప్రజల పక్షం నుండి పోరాడుతున్న వాళ్ళకి ప్రతినిత్యం ఏదో ఒక సమస్య ఉంటుంది. మరి ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న మీరు మీ కుటుంబానికి ఎలా సమయాన్ని కేటాయిస్తారు? కుటుంబం అంటే ప్రజలే మా కుటుంబం మా ప్రత్యేకించి భార్య పిల్లలు వీళ్ళ కుటుంబం కన్నా ప్రజలతో గడిపితేనే ఎక్కువ సంతోషంగా ఉంటుంది. అయితే మా జీవితాల గురించి మా కుటుంబం, మా ఎవరైతే భార్య ఉందో, మా పిల్లలు ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చేస్తుంది స్వార్థపూర్వకమైన రాజకీయాలు కాదు, ప్రజల కోసం. కాబట్టి అన్నిత్యం ప్రజల కోసం ఉన్నప్పుడు ఆ రకమైన సహాయ సహకారాలు ఇస్తున్నారు కాబట్టి ఈ స్థాయికి రాగలిగాను. కాబట్టి మెజార్టీ సమయం ప్రజల కోసం ఉండే పరిస్థితి ఉంటుంది అనేది మేము వివాహం చేసుకునే ముందే వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసి, ఇదో మా పరిస్థితి, ఇది మీరు అంగీకరిస్తే చేసుకోండి, లేకపోతే లేదు, తర్వాత ఇవి కావాలి అవి కావాలంటే సాధ్యమయ్యే పని కాదనేది ముందే చెప్పేస్తున్నాం. అంటే ఇలా ప్రజా జీవితంలో ఉన్నాను, మరి నన్ను అర్థం చేసుకునే భాగస్వామి కావాలని. సో ఇప్పుడు మీ జీవితంలో ఉన్న మీ భార్య గారు కానీ అలాగే మీ పిల్లలు కానీ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, అలాగే ప్రోత్సహిస్తారు కూడా. మరి విలువలు ఒకవైపు, అంగబలం అర్ధబలం ఒకవైపు, ఈ రెండింటిని తూక వేస్తే కనుక అంగబలం అర్ధబలం వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. వాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి దక్కలేదనే చెప్పాలి. మరి అలాంటప్పుడు మీకేమైనా కొంచెం బాధ అనిపిస్తుందా? ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్నాను, ప్రజలు ఎందుకు గుర్తించడం లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ప్రజలు వెనుకబాటుతనం ఎక్కువ ఉంది. ప్రజలు వెనుకబాటుతనానికి కారణం మేము కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని పోరాటాలు చేస్తున్నాం, రాజకీయ చైతన్యం చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. పోరాటాల్లో వస్తున్న వాళ్ళు రాజకీయంగా ఓట్లు వేసే దగ్గర కూడా తేడా ఉంది. ఆ రకమైన స్థితిని ప్రజలు ఉండడానికి మేము వాళ్ళని చైతన్యవంతులు చేయలేకపోయాము. దీనికి ఒక ప్రధాన కారణం అంటే భారతదేశంలోనే ఈరోజు నిరక్షరాస్యులు మెజారిటీ ఉన్నారు. అక్షరాస్యులు అయిన దగ్గర మంచి ఫలితాలు వస్తున్న సందర్భంలో మనం చూసాం. ఢిల్లీలో మంచి ఫలితాలు వచ్చాయి, కేరళలో అంతకుముందు గతంలో బాగుండేది, బెంగాల్లో బాగుండేది, త్రిపురలో బాగుండేది. దేశం మొత్తం మీద వచ్చేసరికి ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన ఉండేది. ఈరోజు వచ్చేసరికి దానికి భిన్నంగా ఉంది. భిన్నంగా ఉండదు కదా. అప్పటి వరకు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ వచ్చి రాజకీయాల్లోకి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి వరకు రాజకీయాలు సేవ చేస్తున్న వాళ్ళందరూ పక్కకు పోయి వాళ్ళకి ప్లేస్ ఇచ్చిన సందర్భం ఉంది. మన విశాఖపట్నంలో చాలామంది వ్యాపారస్తులందరూ ఆక్యుపై చేసేసి రాజకీయ నాయకులకు వెళ్ళిన స్థితి వచ్చేసింది. ఒకప్పుడు రాజకీయాలంటే సేవాభావంతో ఉండేది, ఈరోజు రాజకీయాలంటే వ్యాపార భావంతో ఉండే పరిస్థితి. ఒకళ్ళు రాజకీయాల్లోకి వస్తే తన కంపెనీలో లాభాలు వస్తున్నాయా లేదా, కొత్త కంపెనీలు ఎలా పెట్టాలి, ఎలా గవర్నమెంట్ దగ్గర రాయితీలు రావాలి, నా పేరు బదులు నా భార్య పేరు పెట్టాలా, నా బిడ్డ పేరు పెట్టాలనే పరిస్థితి బినామీ పేర్లతో నడుపుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రజలు వెనుకబడుతున్నాము, ఎప్పుడైనా అర్థం చేసుకుంటున్నాను. అదే సందర్భంలో మీరు చెప్పింది కరెక్ట్. ఇన్ని పోరాటాలు చేస్తున్నప్పుడు ఎందుకు గుర్తించట్లేదు అనేది ఆ సందర్భంగా కొంత బాధ అనిపిస్తుంది. అయ్యో ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకునేటట్లు మనం చెప్పలేకపోతున్నాం, ఆ రకమైన మార్గం వైపు తిప్పలేకపోతున్నాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పటి వరకు గడిచిన రాజకీయాలు వేరు, ఇక ముందు రాబోయే రాజకీయాలు వేరనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పక్షం కానీ, అంతకుముందున్న కాంగ్రెస్ కానీ, లేదంటే ప్రతిపక్షం కానీ వేటికి అవి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవే. సో మరి అలాంటి టైంలో ఇక ముందు జరగబోయే ఎన్నికల్లో కానీ లేకపోతే రాబోయే రోజుల్లో కానీ
సిపిఎంని ఒక అధికార పార్టీగా చూసే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రజలందరూ మొన్నటి వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, అర్థమైంది. బీజేపీ పార్టీని తీసుకొచ్చారు, ఇప్పుడు అర్థం అవబోతా ఉంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ 9 ఏళ్ళు చూశారు, మారాడేమో అనుకున్నారు. సంవత్సరం తర్వాత అర్థమైంది ఈయన మారలేదు, పాత పద్ధతిలోనే వ్యవహారం చేస్తున్నాను. దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించడమే కాదు, దేశంలో ఈ సమస్యల కోసం ఎవడు పోట్లాడతాడు అనేది కూడా ఉంది. అయితే వీళ్ళన్నిటినీ ఒక ఛానలైజ్ తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారంగా చేయగలిగితే ఒక ప్రత్యేకంగా ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే మా శక్తి ఒకటే సరిపోదు. సిపిఎం పార్టీ కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నాం, కొన్ని ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నాం. కాబట్టి మాతో పాటు మిగతా వామపక్ష పార్టీలు ఏవైతున్నాయో వామపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకొని రావాలనేది. అవసరమైతే నక్సలైట్ పార్టీలకు కూడా మేము అడుగుతూ ఉన్నాం, ప్రజా జీవితంలో రండి, ప్రజా పోరాటాలను బలపరచండి, ఆ రకంగా ఒక ప్రత్యామ్నాయం భారతదేశానికి అందిద్దాం అనే దగ్గర కూడా ఉన్నాం. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు ఈరోజు లెఫ్ట్ పార్టీస్ మధ్య జరుగుతుంది. భవిష్యత్తులో కూడా లెఫ్ట్ పార్టీస్ ఐక్యంగా తీసుకొచ్చి వీళ్ళే ప్రత్యామ్నాయం, అన్ని విధానాల్లో కూడా వీళ్ళే ప్రత్యామ్నాయం అనేది ఒక విశ్వాసం కలిగించే పద్ధతిలో పోరాటాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే, రాజకీయ పరంగా మీకున్న అనుభవాన్ని లేదంటే మీ స్వయ అనుభవాన్ని జోడించి యువత కూడా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఆ పార్టీలు ఎంతమంది చేరారు, ఈ పార్టీలు ఎంతమంది చేరారని ప్రతిరోజు మనం వార్తలు చదువుతుంటాం. మరి సిపిఎం పార్టీలోకి యువత రావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని మీరు ఎలా ఆహ్వానిస్తారు? వాళ్ళకి రాబోయే వాళ్ళకి మీరు చేసే దిశానిర్దేశాలు? రెడ్ షర్ట్ వాలంటీర్లు మేము పెట్టాం. మా పార్టీతో సంబంధం లేని వాళ్ళు దాదాపు 10-15 వేల మంది పాల్గొన్నారు. అట్లాగే ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద ఆల్రెడీ మేము చార్ట్ అవుట్ చేసాం. నిరుద్యోగ సమస్య మీద అటువైపు మా వైపు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి యువతకు సంబంధించి వచ్చేసరికి ఇప్పటి వరకు కొన్ని భ్రమల్లో ఉన్నారు. ఏముందులో ఈరోజు కాదు రేపైనా ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే తర్వాతైనా ఉద్యోగాలు వస్తాయి, ఈ విధానాలు మారుతాయని. మేము అందు గురించి చెప్తుంది అంటే 1991లో ఈ ఆర్థిక విధానాలు అమలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాదాపు 25 ఏళ్ళు అయింది. సమీక్ష చేస్తే మేము చెప్పడం కాదు, స్వయాన సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారే చెప్పారు. ఏమని చెప్పారంటే ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా నిరుద్యోగం పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడతాయి, అట్లాగే భారతదేశం ఇతర దేశాలాగే ఆర్థిక మాధ్యంతో కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లా ఉండకుండా ఉంటే ఇతర దేశాలతో కలిసి ఉండాలనే పద్ధతులు ఆయన చెప్పాడు. మేము కూడా అదే చెప్తున్నాం. ఈ విధానాలు ఇలాగే కొనసాగుతాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, అవినీతి అక్రమాలు పెరుగుతాయి. ఈరోజు అవినీతి అక్రమాలు ఎవరు చేస్తున్నారు? సాధారణ ప్రజానీకం. మీరు నేను చేస్తే పోలీసులు తీసుకెళ్ళి చేసేస్తారు. కానీ ఎర్రచందనం చేస్తున్న స్మగ్లర్స్ ఎవరు? తెలుగుదేశం తెలుసు, కాంగ్రెస్ తెలుసు, వైఎస్ఆర్ పొలిటికల్ సపోర్ట్ ఉంది. అదే కాదు, మన విశాఖపట్నంలో గంజాయి వ్యాపారం ఉంది. గంజాయి వ్యాపారంకి ఇప్పుడు సాధారణ గిరిజనులకు అరెస్ట్ చేసేస్తున్నారు. దాని వెనుక ఎవరున్నారు? వాళ్ళకి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ విధానాల్లోనే అరాచకత్వం పెరిగేదానికి అవకాశం ఉంది, అశాంతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది, నిరుద్యోగం పెరిగేదానికి అవకాశం ఉంటుంది, అవినీతి విచ్చలవిడిగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇంతవరకు చెప్పారు బీజేపీ వాళ్ళు మేము చాలా మంచి వాళ్ళం, నిజాయితీ పరులం, క్రమశిక్షణ కలిగిన వాళ్ళం అని. ఈరోజు వచ్చేసరికి వాళ్ళ నిజాయితీ పరులు అయితే కావచ్చు, కానీ కార్పొరేట్ శక్తులు అట్లా ఉంచవు ఎవరిని. ఎందుకంటే ఎవరిని ఎలా మాపేయాలో వాళ్ళకి తెలుసు. రిలయన్స్ కంపెనీ వాడు ఎంత సీరియస్గా అంతకుముందు కాంగ్రెస్ని ఉపయోగపెట్టుకున్నాడు, ఇప్పుడు బీజేపీని ఉపయోగపెట్టుకున్నాడు. కాబట్టి కార్పొరేట్ సెక్టార్లో ఉండడం, ఈ ఆర్థిక విధానాల్లో ఉండే అవినీతి అక్రమాలకు సంబంధించిన దాని మీద ఖచ్చితంగా పోట్లాడుతున్నాం. ఆ దిశగా యూత్ కూడా ఆలోచిస్తుంది. ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలు బాగా పెరిగాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు అంటే అభివృద్ధి వైపు వెళ్తుందండి, కానీ ఉపాధి అవకాశాలు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి. అభివృద్ధి అనేది ఎటువైపు ఉండాలి? ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతిలో ఉండాలి. ఒక ఫ్యాక్టరీ వస్తే 1000 మందికో 2000 మందికో ఉద్యోగ అవకాశాలు ఉండాలి. మనం విశాఖపట్నం చూసుకుందాం ఉదాహరణకి. SEZ అస్థాపనలు వచ్చింది, 10,000 ఎకరాలు తీసుకున్నారు. 10,000 ఎకరాల్లో స్థానికులకు ఎంతమంది కల్పించారు? అంతా కలిపి 10,000 మందికి. అంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు? 1,20,000 మందికి ఉపాధి అవకాశాలు. ఇప్పుడు అప్పుడు మేము చెప్పినప్పుడు సిపిఎం పార్టీ చెప్పినప్పుడు వీళ్ళు ఇలాగే చెప్తారు అనుకుని, ఇప్పుడు యూత్ చెప్తున్నారు కరెక్ట్ అని మీరు చెప్పింది. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగాలు పెరగడం అంటే టెక్నాలజీ పెరగడం. ఆ టెక్నాలజీని అందుకునే స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారా, పేదలు ఉన్నారా? ఆ రకమైన శిక్షణ తీసుకొని అక్కడ ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతులు ఉన్నాయా? ఇవన్నీ ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా యూత్ కూడా మా వైపు వస్తారు, యూత్ ఆలోచిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మా విద్యార్థి సంఘానికి ఎక్కువ ఆదరణ ఉండేది కాదు. ఇటీవల కాలంలో చూసుకుంటే మా విద్యార్థి సంఘానికి ఆదరణ వచ్చింది, మా యువజన సంఘానికి ఆదరణ వచ్చింది. చివరికి ఏ పరిస్థితి మహిళలందరూ డాక్టర్ ఏదో చేస్తాడు మా అని మొన్న ఎక్సైజ్ పాలసీ పెట్టిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే రేపు మామూలుగా షాపుల్లో
మందు వచ్చేది. ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్లో పెడతానంటున్నాడు, Shopping malls అలా లో షాపింగ్ మాల్లో పెడతానని. టెట్రా ప్యాకెట్స్ అంటే ఇప్పుడు పాలు ఎలాగైతే షాపుల్లో దొరుకుతాయి అలాంటి ప్యాకెట్లు కూడా మన ఇంటి దగ్గర దొరికే పరిస్థితి. ఇలాంటి దొరికింది అనుకోండి కుటుంబాలు నాశనం అయిపోతాయి, అంటే అట్లాగే ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయే పరిస్థితి. కాబట్టి పతనం వైపు వెళ్ళేటప్పుడు ఏదో ఒక సెక్షన్ ఆలోచిస్తారు. ఇప్పుడు వరకు మహిళలు భ్రమలు ఉన్నాయి, కాంగ్రెస్ పోతే తెలుగుదేశం, తెలుగుదేశం పోతే కాంగ్రెస్ అని. ఈ మహిళలందరూ కాదు మద్యపానం మీద నికరంగా పోట్లాడేది సిపిఎం పార్టీ, కాబట్టి రేపు పొద్దున ఆ సిపిఎం పార్టీ తీసుకురావాలని ఆలోచన వచ్చిందని ఖచ్చితంగా వచ్చేదాన్ని కాకపోతుంది. కాబట్టి అన్ని రకాలైన శక్తులు యుక్తులు వాళ్ళ సమస్యలు ఏవైతున్నాయో దాన్ని అధ్యయనం చేస్తున్నాయి. యువతకు సంబంధించిన దానిలో కూడా ఖచ్చితంగా ఒక వేవ్ ప్రకారంగా మా వైపు వస్తుంది అనేది ఆలోచన మాత్రం మాకుంది. ఓకే, మనం చేసిన మంచి ఏదైనా కొద్దిగా ఆలస్యమైనా కూడా ప్రజల్లోకి వెళ్తుంది, వాళ్ళ వివేకంతో నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. మరి సిపిఎం పార్టీలో ఎంతో క్రియాశీలకంగా ఉండి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మరి రాజకీయ పరంగా ఎంతో భవిష్యత్తు ఉన్న కొత్తపల్లి లోకనాథన్ గారు రాజకీయాల్లో ఇంకా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, మనకి ఇలాగే మార్గదర్శకాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఈరోజు అంత బిజీ షెడ్యూల్లో కూడా మా స్టూడియోకి వచ్చి ఇన్ని మంచి విషయాలు చెప్పారు. రాబోయే యువత, రాజకీయాల్లో రావాలనుకుంటున్న యువత ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విషయాలు పరిగణనలోకి తీసుకుని రాజకీయాల్లోకి రావాలనే విషయాలు మాకు వివరించినందుకు మరొకసారి లోకనాథన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఎందరో మహనీయులు మనకు అందించే మంచి మాటలు మన జీవితానికి మార్గదర్శకాలు అవుతాయి. మరి అలాంటి మంచి మాటల్ని మీకు అందించే ప్రయత్నం ఆనిముత్యాలు. మరి ఈనాటి ఆనిముత్యాలు ఒక మంచి మాట తెలుసుకుందాం. అన్నింటిలో ఒకటినే చూడటం అద్వైతం, భిన్నత్వం లేనిదే దైవత్వం. జిల్లెడిమూడి అమ్మ. మరి ఈనాటి ఉదయరాగం కార్యక్రమాన్ని ఇప్పటితో ముగిస్తూ మరో ఎపిసోడ్లో మరొక ఆత్మీయ అతిథిని మీకు పరిచయం చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.